ఆయన మాజీ మంత్రి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలాపడ్డ వైసీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పార్టీలో చేరారు. ఆయన చేరికతో ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీ గిర్రును తిరగడం పక్కా అనుకున్నారు. కానీ ఆయన వైసీపీలో చేరగానే అధినేతకే జలకిచ్చేశారా? ఆయన కామెంట్స్ పార్టీలో కొత్త చర్చకు తెరతీశాయా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇన్నాళ్లు పార్టీ నేతల జంపింగ్లతో డీలా పడ్డ పార్టీ నేతలకు అధినేత జగన్ భరోసా కల్పిస్తున్నారు. పార్టీలో గెలుపు ఓటములు సహజమని, త్వరలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా సేవ చేసిన శైలజానాథ్ వైసీపీలో చేరటం వారికి కొంత నైతిక స్థైర్యాన్నిచ్చింది. కానీ వైసీపీలో చేరటమే ఆలస్యం అన్నట్టు మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ను ఇరకాటంలోకి నెట్టినట్టు ప్రచారం సాగుతోంది. ఇక అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లోనూ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజులు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన తర్వాతే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఏపీలో కాంగ్రెస్లో భవిష్యత్తు లేదని ఇటీవల ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇక వైసీపీలో చేరాక మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురంలో వైసీపీ లీడర్లను కలిశారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శైలజానాథ్ కామెంట్స్ కాకరేపాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన అనుభవం, కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వివరాలను చెప్పారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ కుటుంబంలో విభేదాలపైన నోరు జారారు. వైఎస్ ఫ్యామిలీ అంటే తమకు ఆరాధన భావం ఉందని, అన్న చెల్లెళ్ల మధ్య ఇలాంటి పరిణామాలు ఉండకూడదని వైఎస్ఆర్ అభిమానులుగా బాధపడుతున్నట్టు చెప్పారు. ఈ పరిణామాలకు ఎక్కడో ఒక చోట ముగింపు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు ఈ మాటలు వైసీపీ నేతలను ఆగ్రహానికి గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ ఇంకా చురుగ్గా ఉన్నారని అన్నారు. ఆమె వైసీపీ నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని ఆయన చెప్పేశారు. వైఎస్ కుటుంబంలోని తగాదాల్లో విజయమ్మ కూడా ఒక పాత్రధారిగా మారిపోయారని ప్రచారం ఉంది. సాధారణంగా తన కుటుంబ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుని సలహాలు చెప్పటం, పార్టీ నాయకత్వమే మారాలన్నట్లు సూచించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టపడకపోవచ్చని అంటున్నారు. అయితే కొన్ని రోజుల కిందట పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన శైలజానాథ్ జగన్ పట్ల ఎంత విధేయత ప్రదర్శిస్తారో తెలియదు గాని ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని జగన్ సహిస్తారా అని పార్టీలో టాక్ వినిపిస్తోంది. మొత్తంగా వైసీపీలో చేరగానే పార్టీకి బలం అవుతారని నేతలు భావిస్తే, శైలజానాథ్ మాత్రం పార్టీకి కొత్త తలనొప్పిగా మారారని నేతలు అంటున్నారు. అంతేకాదు శైలజానాథ్ పార్టీలోకి వచ్చి రాగానే కొత్త ఫిట్టింగ్లు పెడుతున్నారని అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చ జరుగుతోంది. అయితే ఈ కమెంట్స్ తర్వాత మాత్రం శైలజానాథ్ జగన్ షర్మిలను కలిపేందుకు వచ్చారా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయట.